కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరో ఇద్దరు కౌన్సిలర్లు వీడారు. ఎమ్మెల్యే వరదరాజులారెడ్డి, సీఎం సురేష్ నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ ఇద్దరు కౌన్సిలర్లను కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి, సీఎం సురేష్ నాయుడు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజులారెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీని వీడి టీడీపీ పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇద్దరు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతోంది. ఒకటి 38వ వార్డు పల్లా రమాదేవి, 14వ వార్డు షేక్ జిలానీ. ఎమ్మ రమాదేవి, జిలానీ ఉన్నాడు. వీరిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3.5 నెలల కాలంలోనే ఆయన యొక్క చేసే అభివృద్ధి కానీ, ఆయన పరిపాలన కానీ ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి చెందే వైపు పోతూ ఉందని మరి ఆలోచనతో వారు కూడా పరిపాలనని వార్తాన్ని తెలుసుకున్న తర్వాత ఈ చంద్రబాబు గారి నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన ప్రొద్దుటూరు అభివృద్ధి చెందుతుంది, మన వార్డులు కూడా అభివృద్ధి చెందుతాయని ఒక మంచి ఆలోచనతో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కౌన్సిలర్లు చేరడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. పార్టీకి చేర్చుకొని మనస్ఫూర్తిగా వాళ్ళను తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పలుకుతూ భవిష్యత్తులో వారి వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరుగుతుంది. పార్టీ కూడా కౌన్సిల్లో రావడం జరుగుతుంది. ఒకసారి అందరూ పూర్తి స్థాయిలో కౌన్సిలర్ అందరూ చేరిన తర్వాత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకొని పోయి అందరినీ పరిచయం చేసి ఈ పార్టీలోకి వచ్చినారని ఆయన ద్వారా కూడా వీరందరికీ తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పలకడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీ